నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో కొన్ని సంచలన విషయాలున్నాయని జెప్పేసి ప్రచారం జరుగుతోంది. అంటే ప్రభుత్వం అఫీషియల్‌గా ప్రకటించలేదు. బట్ సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉన్నాయి. దీనికి హోల్ అండ్ సోల్‌గా బాధ్యుడు కేసీఆరే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన తప్పిదాలు, ఇతరత్రా ఏవైతే ఆ నిర్వహణ లోపాలు ఇవన్నీ గూడా కంప్లీట్‌గా కేసీఆర్ బాధ్యుడు. ఆ తర్వాత హరీష్ రావు, ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇట్లా స్మితా సబర్వాల్, అప్పుడున్నటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు, అట్లాగే ఇంకొక ఈ చీఫ్ ఇంజినీర్, ఇట్లా వీళ్ళందరినీ బాధ్యులుగా చేస్తూ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సంబంధించిన కొన్ని అంశాలు బయటకొచ్చినాయి ఇవాళ. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత, భేటీలో చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను వెల్లడించాలి. అందులోని వివరాలు వెల్లడించాలి. కానీ దానికంటే ముందే ఇవన్నీ బయటకొచ్చినాయి. అది ఎట్లా అనేది ఇక రెగ్యులర్‌గా జరిగే రహస్యం, అందులో కొత్తేం ఉండదు. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ₹1,00,00,000 వృధా అయ్యాయి. రాష్ట్రానికి ₹1,00,00,000 లాస్ వచ్చింది అని చెప్పి ఈ రిపోర్ట్‌లో చెప్పిర్రు అని ఇంకొక ప్రచారం కూడా బయటకొచ్చింది. అసలు అర్థం కాని విషయం ఏంది అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయమే 1,00,00,000. అది థర్డ్ టీఎంసీ కలుపుకున్నప్పుడు ఇంకొక 30,000 కోట్లు అట్లా పెరిగే అవకాశం ఉందని చెప్పిర్రు. కానీ థర్డ్ టీఎంసీని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు జస్ట్ 2 టీఎంసీ పాత దాని ప్రకారమే తీసుకోవాలని నిర్ణయించారు. ₹1,00,00,000 కట్టిన ఈ ప్రాజెక్ట్‌లో ₹1,00,00,000 నష్టం ఎట్లొస్తది? అసలు ఏ లాజిక్ ఉంది అందులో? ఏ లాజిక్ తోటి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనేది అర్థం కాని పరిస్థితి. అంటే కంప్లీట్ రిపోర్ట్ వచ్చి వాళ్ళు ఎట్లాంటి ఆధారాలు చూపించారు అందులో అనేది చూస్తే తప్ప అసలు ఎట్లా సాధ్యం ఇది? కొద్ది రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మామనే అన్నాడు. 1,00,00,000 ప్రాజెక్ట్‌లో 1,00,00,000 అవినీతి ఎట్లా జరుగుతది? ఏం దేడి దిమాగాలున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడిర్రు. సో అటు కాంగ్రెసు అదే మాట మాట్లాడుతది. బీజేపీ కూడా అదే మాట మాట్లాడుతది. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ వచ్చి కూడా 1,00,00,000 అవినీతి జరిగిందని మాట్లాడిపోతాడు. సో మరి 1,00,00,000 అవినీతి ఏ లెక్కన జరిగింది? 1,00,00,000 లాస్ ఎట్లా జరిగింది తెలంగాణకి? కేవలం ప్రాజెక్టు కట్టడానికి పెట్టిన ఖర్చునే లెక్కబెట్టి ఇదంతా తెలంగాణకు నష్టం జరిగింది అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయినటువంటి ఆ మొత్తాన్ని లెక్కేసి ఆ మొత్తం లాస్ అయిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ చెప్పినట్టున్నది. సో మరి నిర్మాణానికైన ఖర్చుని మీరు లెక్కేసినప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరిగినటువంటి పంటల సాగు సంగతి ఏంది? ఆయకట్టు స్థిరీకరణ సంగతి ఏంది? బీడు భూములు సాగు భూములుగా మారినటువంటి వాటి పరిస్థితి ఏంది? పెరిగిన భూముల రేట్ల పరిస్థితి ఏంది? మరి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోరా? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి భూముల రేట్లు? 10 ఇంతలు పెరిగినాయి భూముల రేట్లు. సో మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? 1,00,00,000 రాష్ట్రానికి నష్టం ఏ లెక్కన అవుతుంది? ఒకవైపేమో వీళ్ళు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది 1,00,00,000 లాస్ కేసీఆరే బాధ్యుడు అని చెప్తా ఉన్నారు. సరే కేసీఆరే బాధ్యుడు కావచ్చు. ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎట్లా ఈ 1,00,00,000 లాస్ ఏ లెక్కన? పంప్ హౌజులు స్టిల్ నడుస్తూ ఉన్నాయి. లక్ష్మీ పంప్ హౌజ్ ఇవన్నీ కూడా నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నాయి. నిన్ననే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పోయి ఆ పంపులను ఆన్ చేసిండు, నీళ్ళు వదిలిండు. అక్కడి నుంచి ఆ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వరకు అన్ని లిఫ్ట్లే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. అందులో భాగంగానే ఇప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి, పంపులు ఎత్తిపోస్తూ ఉన్నాయి, అవి పంటలకు పోతా ఉన్నాయి, భూగర్భ జలాలు పెంచుతూ ఉన్నాయి. సో మరి ఇవన్నీ పరిగణలోకి రావా? ఇవన్నీ కూడా ఆ లెక్కలోకి రావా? ఏ లెక్కన లాస్ చూపెట్టిరు వీరు 1,00,00,000? 1,00,00,000 పెట్టిన ప్రాజెక్టులో 1,00,00,000 ఎట్లా లాస్ వస్తుంది అసలు? రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే అదొక పద్ధతి, రాజకీయ విమర్శ అనుకోవచ్చు. బట్ కమిషన్ రిపోర్ట్‌లో కూడా 1,00,00,000 లాస్ వచ్చింది తెలంగాణకి అని చెప్పిర్రు అంటే, దీన్ని మనం కమిషన్ రిపోర్ట్ అనుకోవాలా? లేకపోతే కాంగ్రెస్, బీజేపీ రిపోర్ట్ అనుకోవాలా అనేది ఇప్పుడు ఇంకొక కొత్త ప్రశ్న తలెత్తుతా ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కాస్ట్‌ని అట్లాగే దానివల్ల వచ్చే బెనిఫిట్‌ని అన్ని లెక్కలేసుకొని, బేరీజ్ చేసుకొని, అప్పుడు ఎవరైనా గానీ అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంత లాస్ వచ్చిందనేది లెక్కేయాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ ఏకాఏకిన ఖర్చు పెట్టిన 1,00,00,000 కూడా లాస్ అని చెప్తే అసలు ఎట్లా సాధ్యమవుద్దది? వాస్తవానికి తెలంగాణ నైసర్గిక స్వరూపమే డిఫరెంట్ ఉంటది. మనకు 2 వైపులా దిగువ భాగాన నీళ్లున్నాయి. మనం ఎత్తులో ఉన్నాం. సో పైకి నీళ్ళు తీసుకురావాలంటే లిఫ్ట్ చేయాలి తప్పదు. ఎత్తి పోసుకోవాలి. మనం ఇళ్లలో ఎట్లయితే సంపులోంచి బిల్డింగ్ పైన ఉన్నటువంటి ట్యాంక్‌లోకి నీళ్ళు పంపించుకుంటామో అట్లా ఎత్తి పోసుకుంటే తప్ప తెలంగాణకు నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. సో అట్లాంటప్పుడు అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టినా, ఇక్కడ కట్టినా ఖచ్చితంగా పంపులు పెట్టాల్సిందే, ఎత్తిపోయాల్సిందే. అప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా పంపులున్నాయి అందులో. లిఫ్ట్‌లున్నాయి. లిఫ్ట్‌ల ద్వారానే నీళ్లు పంపిణీయాలని చెప్పి అప్పుడు ప్లాన్ చేసిర్రు. సో ఇప్పుడు కూడా ఇందులో పంపులున్నాయి. ఆ పంపుల ద్వారానే ఇప్పుడు నడుస్తా ఉన్నాయి. నీళ్లొస్తా ఉన్నాయి. వర్షాలు ఆలస్యం కావడం, వర్షాలు సమృద్ధిగా లేకపోవడం వల్ల ఆ పంపుల ద్వారానే ఇప్పుడు పంటలకు నీళ్ళు అందుతా ఉన్నాయి.
మరి ఎక్కడ 1,00,00,000,000 అవినీతి? ఏ రకంగా 1,00,00,000,000 అవినీతి జరిగింది? సో దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కంప్లీట్‌గా కొలాప్స్ చేయడానికి, సర్వనాశనం చేయడానికి, కంప్లీట్‌గా తొక్కేయడానికి, కేసీఆర్ అనేవాడు బయటికి రాకుండా చేయడానికి, వీళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగం, వేస్తున్నటువంటి కుట్రల్లో భాగమే ఇదంతా అని చెప్పేసి క్లియర్‌గా అర్థమైతోంది. గత ఎన్నికలకు ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇదే 1,00,00,000,000 అవినీతి, 1,00,00,000,000 అవినీతి అనుకుంటూ వచ్చారు. మినిమం చదువుకోనోళ్ళు గూడా జెప్తారు. 1,00,00,000,000తో కట్టిన ప్రాజెక్ట్‌లో 1,00,00,000,000 అవినీతి ఎట్లా జరుగుతది? ఏ రకంగా ఉంటది? అక్కడ మరి ఆ బ్యారేజ్‌లు ఎట్లయినాయి? పంపులు ఎట్లొచ్చినాయి? ఇవన్నీ ఎట్లొచ్చినాయి అనేది మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా జెప్తాడు. బట్ చివరకు కమిషన్ గూడా అదే మాట జెప్పింది అంటే ఖచ్చితంగా ఈ రిపోర్ట్ మీద గూడా అనుమాన పడాల్సి వస్తా ఉన్నది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో, కేవలం రాజకీయ అవసరాల కోసం ఆ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంది తప్పితే ఇందులో ఎక్కడ గూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎంత ఫ్లెక్సిబిలిటీ అయింది వాటర్‌కి. వాళ్ళు ఎంత సమృద్ధిగా పంటలు పండిస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఎండిపోయిన భూములను ఇప్పుడు ఎట్లా పచ్చని పంటలుగా మార్చిర్రు, పంట పొలాలుగా మార్చిర్రనేది అక్కడ పోయి చూస్తే తెలుస్తది. అక్కడ పెరిగిన భూముల రేట్లను అక్కడ పోయి లెక్కలేస్తే తెలుస్తది. బట్ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా కంప్లీట్‌గా 1,00,00,000,000 లాస్ అని చెప్పడం ఏదైతుందో ఇది కంప్లీట్‌గా కేవలం పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ దాంతోటి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది తప్పితే, ఇదేదో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ చెప్తున్న మాట కాదు ఇది. ఫ్యాక్ట్ ఇది. గ్రౌండ్‌లో పోయి అడిగితే రైతులను అడిగితే చెప్తారు. అక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని అడిగితే అక్కడ పోయి అడిగితే చెప్తారు. దాని గురించి మనం పెద్దగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరెళ్లి అడిగినా అక్కడ రైతులు చెప్తారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడున్నటువంటి ప్రాంతీయ పార్టీని కంప్లీట్‌గా బొందబెట్టడానికి 2 జాతీయ పార్టీలు ఎంచుకున్న ఏకైక అస్త్రం కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో భాగంగానే ఈ రిపోర్ట్‌లు గావచ్చు ఇవన్నీ గూడా సేమ్ మోడీ ఏం జెప్తాడో, అమిత్ షా ఏం జెప్తాడో, రేవంత్ రెడ్డి ఏం జెప్తాడో, రాహుల్ గాంధీ ఏం జెప్తాడో, వాళ్ళందరూ ఏం ఆరోపణలు జేసిర్రో, పొలిటికల్ ఆరోపణలు జేసిర్రో, కాళేశ్వరం కమిషన్ గూడా అదే మాట ఎట్లా జెప్తది? కాళేశ్వరం కమిషన్ అన్నప్పుడు లెక్కలేయాల. ఎక్కడ ఎంత జరిగింది? దేనికి ఎంత లాభం వచ్చింది? ఎంత పంటలు పండినాయి? గతంలో సాగు విస్తీర్ణం ఎంత? ఇప్పుడెంత? గతంలో దిగుబడి ఎంత? ఇప్పుడెంత? ఇట్లాంటివన్నీ లెక్కలేయాలి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ చూస్తే మాత్రం ఎక్కడ అవి లెక్కలేసినట్టుగా కనిపిస్తలేదు. థాంక్ యూ.